సంబంధించండి కవి. ఇప్పుడేంటి మరి మీకు మినిమం మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? లేకపోతే పిల్లవాడిని చదువుకోవాలి, అక్కడ ఒక ఓల్డేజ్ లో ఉన్న తల్లి ఉంది అన్నాడు సార్. వాడు దిగులు పెట్టుకోన్నాడు సార్. వాడు సారీ కొంచెం మీరు ఎమోషనల్. లేదు సార్, నా ప్రాణం సార్. వాడు నా ప్రాణం. ఈమె కోర్టుకి వెళ్ళి లాక్కుంటానని చేస్తుంది, అందుకే మీ దగ్గర వచ్చా నేను. వాడంటే నా ప్రాణం సార్. వాళ్ళు లేకపోతే చూడండి ఉండలేను సార్ నేను. మా అమృత గారు చూస్తున్నారు కదా మీ భర్త ఎంతలా ఏడుస్తున్నాడు అనేది. ఆ బిడ్డ కోసం కన్న తండ్రిగా ఎంతలా బాధపడుతున్నాడు, ఎంతలా రోధిస్తున్నాడు. నిజంగా ఒక రకం చెప్పాలంటే ఒంటరివాడు అయిపోయాడు. తనకు అనారోగ్యం బారిన పడిపోయి ఉన్నాడు. డాక్టర్లు సర్జరీ చేయాలంటున్నారు. తన దగ్గర ఒక రూపాయి ఆదాయం కూడా లేదు ఇప్పుడు ఆయనకి. ఇంకా నేనే 10,000 ఇచ్చాను సార్ ఆమెకి. నా బిజినెస్ కోసం వేరే వాళ్ళు తీసుకున్నా, వేరే దగ్గర. ఆమె డబ్బులు వచ్చిన బట్టి ఇస్తాననింది. 10,000 నేను ఇచ్చా. నేను అడిగితే అంటుంది, నేను చాకలేదా 4 సంవత్సరాలు నిన్ను అని అంటుంది. సరేలే పో, సామాన్లు కూడా అన్నీ ఇచ్చేస్తాను సార్. నా కొడుకు ఒక్కటి నాకు కావాలి సార్. ఆమె ఉద్యోగం వద్దు, ఆమె డబ్బు వద్దు, ఏమొద్దు, నా కొడుకు ఒక్కటి కావాలి సార్. వదిలేయమనండి సార్, మా ప్రాణాలతో నా కొడుకుని నన్ను వదిలేయమనండి, అంతే చాలు. నేను ప్రాధాయపడేది అదే. వాళ్ళ అధికారులకైనా వాళ్ళ సిబ్బందికైనా ఏమొద్దు. ఆమె లైఫ్ హ్యాపీగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండమనండి. కానీ నా కొడుకు నా జోలికి రావద్దు. నా కొడుకు లేనిది నేను బ్రతకలేను సార్. నేను చచ్చిపోతాను. ఇలా అనకండి. డెఫినెట్గా న్యాయస్థానంలో న్యాయం తప్పకుండా జరిగింది. లేదు సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటున్నారు కదా సార్. అన్నీ వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళు లేనిదే నేను ఉండలేను. ఆమె నిన్న బెదిరించింది సార్. నేను కోర్టు ఎట్ట తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఏ విధంగా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఆ విధంగా ఎంత తీసుకెళ్ళో అంత మర్యాదగా తెప్పిస్తాను నీ చేత అని అనేది.